తెలంగాణ అసెంబ్లీలో కులగణన నివేదికపై చర్చ, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత అధికార పక్షం మరియు ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుందనే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా బీసీ కులగణన ఫలితాలతో భవిష్యత్తు కార్యాచరణకు రోడ్ మ్యాప్ సిద్ధమైందన్నారు. 2011 తర్వాత దేశంలో జనగణన చేపట్టకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఈ సర్వే కీలకమని వివరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సమగ్ర సర్వేలో ఎలాంటి తప్పులు జరగలేదని, తప్పుడు లెక్కలు చెప్పడం లేదని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి ఎవరైనా సలహాలిస్తే స్వాగతించమని మంత్రి అన్నారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కులగణన చేపట్టిన ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపించారు. తెలంగాణ కులగణనలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర అనుమానాలు రేకెత్తించకుండా ప్రజలను దారి తప్పించే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో సామాజిక ఆర్థిక కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. సభ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరారు. దీంతో అసెంబ్లీ ఈ సర్వే నివేదికను ఆమోదించింది. కులగణన నివేదిక చట్టబద్ధత పొందడంతో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి దీనిని ఉపయోగిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.